హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ కపుల్ అఫీషియల్. అయితే మీరు లాస్ట్ వీడియోలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాహుబలి సెట్ వీడియో అయితే చూసే ఉంటారు కదా. చూడకపోతే వెళ్ళి చూసేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ వీడియోలో మీరు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న అడ్వెంచర్ పార్క్ వీడియో అయితే చూడబోతున్నారు అన్నమాట. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్నపిల్లలకి పెద్దలకి ఇద్దరికి ఉంటాయన్నమాట అడ్వెంచర్స్ గేమ్స్. కొన్ని గేమ్స్ అయితే ఫ్రీగానే ఆడుకోవచ్చు, బట్ కొన్ని గేమ్స్ అయితే సపరేట్ గా మనీ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనైతే జిప్ లైన్ అయితే ఎక్కబోతున్నాను అనమాట. వెళ్లే ముందైతే కొంచెం ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట, భయపడకుండా. యాక్చువల్ గా నేను ఈ జిప్ లైన్ సెకండ్ టైం అన్నమాట ఇప్పుడు ట్రై చేయడం. ఫస్ట్ టైం ఆల్రెడీ నేను విజయవాడలో ట్రై చేశాను, కానీ ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ జిప్ లైన్ కి అయితే మనీ పే చేయాల్సి వస్తుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ అడ్వెంచర్ అయితే. ఈ అడ్వెంచర్ అసలు చేసినట్టే అనిపించలేదు, వెంటనే అయిపోయింది. సేఫ్టీ గేర్ అయితే పెడతారనమాట. ఆ సేఫ్టీ గేర్ కూడా ప్రాపర్ గా ఉందా లేదా అని చెక్ చేసి మరీ పంపిస్తారు. భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. అడ్వెంచర్ అయితే ఇప్పుడు అయిపోయింది. నేనైతే కిందకి దిగుతున్నాను. నెక్స్ట్ అడ్వెంచర్ వచ్చేసరికి నెట్ గేమ్ అన్నమాట. దీనికి కూడా మనీ పే చేయాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఈ వీడియోలో కనిపిస్తుంది కదా తాడు, ఆ తాడు పట్టుకుని అయితే పైకి ఎక్కాలి, అది రూల్. కానీ నాకు అసలు అవ్వట్లేదు, నేను ఎక్కడైపోతున్నానని చెప్పేసి ఇంకా నెట్ పట్టుకుని స్పీడ్ గా ఎక్కేసాను పైకి. కింద నుండి మా గనులు అయితే నవ్వుతున్నాడు. ఇక్కడ కొన్ని టాస్క్లు ఉంటాయన్నమాట, అవి 1 by 1 కంప్లీట్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఆ తాడు పట్టుకుని నేను జంప్ చేస్తూ వెళ్ళాలన్నమాట, అది టాస్క్. అలా టాస్క్లు 1 by 1 ఫినిష్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ టాస్క్ కంప్లీట్ చేస్తుంటే. కొన్ని టాస్క్లు అయితే చాలా ఈజీగానే ఉన్నాయి, కొన్ని టాస్క్లు అయితే చాలా క్రిటికల్ గా ఉన్నాయి. పైనుండి కిందకు పడిపోతామేమో అని భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే కింద నెట్ ఉంటది అన్నమాట. ఒకవేళ కింద పడినా మనకి నెట్ సేఫ్టీ కింద వేసారు కాబట్టి సో ఏం కాదు. చాలా బాగున్నాయి ఈ అడ్వెంచర్స్ అయితే. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. కొన్ని టాస్క్లు చూస్తుంటే నాకు టీవీ షోస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. కొన్ని రియాలిటీ షోస్ ఉంటాయి కదా గేమ్స్ ఆడుకుంటా, ఆ గేమ్స్ నాకు అవే గుర్తొచ్చాయి. టాస్క్లు అయితే చూడడానికి ఈజీగానే ఉన్నాయి, బట్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చేసే టాస్క్ అయితే ఇది కష్టమే అన్నమాట, ఎందుకంటే అవి ప్రాపర్ గా ఉండట్లేదు, అటు ఇటు షేక్ అవుతా ఉన్నాయి అన్నమాట. ఫైనలీ ఎలాగోలా అయితే నేను ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేశాను అన్నమాట. ఫుల్ ఎండ అన్నమాట, కానీ ఆ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నా కాబట్టి ఆ ఎండ ఏం తెలియలేదు నాకు. ఇప్పుడైతే మనకి ఈ టాస్క్ తెలియలేదు అన్నమాట ఎలా చేయాలి అనేది. అక్కడ ఒక గైడ్ ఉన్నారు కదా, అది ఎలా చేయాలి అనేది కంప్లీట్ గా చెప్పారన్నమాట. మనకి భయపడాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రామోజీ ఫిలిం సిటీలో ఎవ్రీ సెట్ లో అయితే వేరే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తారన్నమాట. ఒకవేళ మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో పాటు మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అలా నేను మా వారైతే వెళ్ళాము. వాళ్ళు అన్నారు మీరు కపుల్స్ కదా మీరే వేయండి, మేము చూసి ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అన్నారు. మేము అన్నాము లేదు మీరే వెయ్యండి, మేము మిమ్మల్ని చూస్తూ మేము వేస్తామని చెప్పేసి మేము అన్నాము. ఇంకా వాళ్ళు హిందీ సాంగ్స్ పెట్టి అయితే డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. మేము వాళ్ళని చూస్తూ డాన్స్ అయితే ట్రై చేసాం అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇంకా ఇద్దరం మేము అలా డాన్స్ చేస్తూ ఉంటే మధ్యలో మా వారైతే డ్రాప్ అయ్యారు. ఇంకా నేనైతే కంటిన్యూ చేస్తూ డాన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా నాతో పాటు కంపెనీ కింద ఒక అమ్మాయి అయితే వచ్చి యాడ్ అయింది. ఇంకా మేము ముగ్గురం కలిసి అలా డాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసాము అన్నమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ ఉన్న వాళ్ళం అంతా. చాలా బాగా అనిపించింది నాకైతే. యాక్చువల్ గా సాంగ్ నేనైతే మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కాపీ రైట్ పడుతుంది కాబట్టి నేనైతే సాంగ్ ని మ్యూట్ చేసేస్తున్నాను. అంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.